Hi everyone. It is a final year topic, statistical quality control. It is Unit 4 అండి. ప్రీవియస్ వీడియోస్లో యూనిట్ 3 వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇట్ ఈస్ యూనిట్ 4. Statistical quality control. Statistical quality control is abbreviated as a SQC. Is one of the most important statistical technique in industries. Without statistical quality control, we can't imagine industry. This technique is are based on the theory of probability and sampling and extensively used almost all industries such as aircraft, automobile, textile, plastic, rubber, petroleum, transport, chemical, medicine, and so on. In fact, it is impossible to think an industrial field where the statistical are not used. Without statistical quality control, we can't imagine industries. What is the statistical quality control objective? దాని యొక్క ఎయిమ్ ఏంటి అంటే here it achieving the target by keeping the various steps of the process from the arrival of material through each of these processing final delivery of goods with the control. అంటే ఒక ప్రోడక్ట్ యొక్క రా మెటీరియల్ తీసుకునే దగ్గర నుంచి దాని యొక్క రిజల్ట్ కస్టమర్ హ్యాండ్లోకి వెళ్ళేంత వరకు ఈ స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ అనేది సపోర్ట్ చేసింది. ఆఫ్టర్ దట్ కూడా స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ సపోర్ట్ చేయడానికి దీనికి అడిషనల్గా అడ్వాన్స్డ్ సారీ ఇదేంటిది యాక్సెప్టెడ్ శాంప్లింగ్ ప్లాన్స్ అని శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్స్ అని కాన్సెప్ట్ ఉంటుంది. యాక్చువల్గా సిలబస్లో అయితే మనకు లేదు, ఓన్లీ ప్రాసెసింగ్ టైంలో ఉన్న స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ మాత్రమే ఉంది. సో స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ బేస్డ్ ఆన్ ద 4 ఫ్యాక్టర్స్. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ వీ హ్యావ్? ద ఫ్యాక్టర్స్ ఆర్, వన్ ఈజ్ ద 4 క్యూస్ అంటారు. వీటిని ఏమంటారంటే 4 క్యూస్. అంటే వన్ ఈజ్ ద క్వాలిటీ ఆఫ్ మెటీరియల్, సెకండ్ వన్ క్వాలిటీ ఆఫ్ మ్యాన్ పవర్, క్వాలిటీ ఆఫ్ మిషన్స్, క్వాలిటీ ఆఫ్ మేనేజ్మెంట్. 4 క్యూస్ కాదు, 4 M's అండి. 4 M's. 4 M's. Material, manpower, missions, management. A kind of goodwill for the product is delivery which help us to increase the sales of a product may have several aspects of a quality as well as overall quality. Here the quality means a level or standard which is depends on the material, manpower, missions and management. These all the factors covered quality control process of production may be classified as the following 4 factors. వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ మెటీరియల్? ఎప్పుడైతే క్వాలిటీ మెటీరియల్ మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చే ప్రోడక్ట్ కూడా క్వాలిటీ గుడ్ ప్రోడక్ట్ అనేది మనం ప్రొడ్యూస్ చేయగలం. ఓకే, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే చూడండి, గుడ్ మెటీరియల్ విల్ రిజల్ట్ ఇన్ స్మూతింగ్ ప్రాసెస్, దేర్ బై ఏ రిడక్షన్ ఇన్ వేస్టేజ్ అండ్ ఇంక్రీజింగ్ ద ప్రోడక్ట్ అవుట్పుట్ అండ్ ఆల్సో ఫినిష్డ్ ప్రోడక్ట్ సీమ్స్ టు బి బెటర్. నెక్స్ట్ సెకండ్ వన్, క్వాలిటీ ఆఫ్ మ్యాన్ పవర్. ఎప్పుడైతే వెల్ ట్రైన్డ్ క్వాలిఫైడ్ పర్సన్స్ విల్ గివ్ ఇంక్రీజ్ ద ఎఫిషియన్సీ డ్యూ టు బెటర్ ఎక్విప్మెంట్, బెటర్ క్వాలిటీ ప్రొడక్షన్ అండ్ ఆల్సో రెడ్యూస్ ద ప్రొడక్షన్ కాస్ట్ అండ్ వేస్ట్. నెక్స్ట్ క్వాలిటీ ఆఫ్ మిషన్స్. క్వాలిటీ ఎప్పుడైతే బెటర్ మిషన్ యూజ్ చేయడం వల్ల బెటర్ రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు మనం జిరాక్స్ మిషన్లో ఏదైనా ఒక పేపర్తో ఒక పేపర్ని ప్రింట్ తీసామనుకోండి, ఏమవుతుంది? అదే గుడ్ మిషన్ అనుకోండి, అక్కడ తీసుకున్న జిరాక్స్ మిషన్. సో ఎటువంటి డాట్స్ లేకుండా వైట్ పేపర్లో ఎలా అయితే ఏదైతే రాశారో సేమ్ యాస్టీస్ రిప్లేస్ అవుతుంది. ఇఫ్ సపోజ్ దాంట్లో ఏమైనా డిఫెక్ట్ ఉందనుకోండి, ఏమవుతుంది? ఆ వైట్ పేపర్ మీద చిన్న చిన్న డాట్స్, బ్లాక్ డాట్స్ కానీ బ్లాక్ షేడ్ కానీ రావడానికి ఛాన్స్ ఉంటుంది. బెటర్ క్వాలిటీ ఎక్విప్మెంట్ విల్ రిజల్ట్ ద ఇన్ ఎఫిషియెంట్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ బ్రేక్ డౌన్స్ అండ్ దస్ రెడ్యూస్ ద కాస్ట్ ఆఫ్ డిఫెక్టివ్స్. ద లాస్ట్ వన్ ఈస్ క్వాలిటీ మేనేజ్మెంట్. A good management is imperative for increasing the efficiency for the growth of the business market. మనకి ఈ పైన 3 ఏది మెటీరియల్ కానీ మిషన్స్ కానీ మ్యాన్ పవర్ కానీ కరెక్ట్గా ఉండి మేనేజ్మెంట్ కరెక్ట్గా లేకపోతే ఏం చేయలేము. సో మేనేజ్మెంట్ కూడా ఎలా ఉండాలంటే కరెక్ట్గా ఉండాలి. మేనేజ్మెంట్ యొక్క హెల్ప్ ఎప్పటి వరకు ఉంటుందంటే ఒక ప్రోడక్ట్ కస్టమర్ హ్యాండ్లో వెళ్ళేంత వరకు వాళ్ళ యొక్క డ్యూటీ అనేది కంపల్సరీగా ఉంటుంది. అది క్వాలిటీ ఆఫ్ మేనేజ్మెంట్. ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ క్వాలిటీని టెస్ట్ చేసేటప్పుడు వీఆర్ ఫేసింగ్ 2 టైప్స్ ఆఫ్ కాజెస్ ఆఫ్ వేరియేషన్స్.
వాట్ ఆర్ ద కాజెస్ అంటే అసైనబుల్ కాజెస్, ఛాన్స్ కాజెస్. ఈ అసైనబుల్ కాజెస్ని నాన్ ర్యాండమ్ కాజెస్ అంటారు, ఛాన్స్ కాజెస్ని ర్యాండమ్ కాజెస్ అంటారు. సో చూడండి, గూడ్స్ ఆర్ ఎగ్జాక్ట్లీ టు మెయింటైన్ సమ్ క్వాలిటీ ఆర్ నాట్ పాసిబుల్ టు ప్రొడ్యూస్డ్ ఇన్ ద కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ ఎనీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. సో ద వేరియేషన్స్ ఇన్ ద ప్రోడక్ట్ invertible. These variations are two causes, chance causes, assignable causes. ఛాన్స్ కాజెస్ అంటే ఏంటి? ఎప్పుడో కానీ రావు, కానీ వస్తే కానీ వాటిని మనం ఎలిమినేట్ చేయలేం, వాటిని ఎలవ్ చేయాల్సిందే. అందుకే వీటిని ఎలవబుల్ వేరియేషన్స్ అని కూడా అంటారు. సమ్ స్టేబుల్ ప్యాటర్న్ ఆఫ్ వేరియేషన్ ఆర్ ఏ కాన్స్టెంట్ కాజ్ సిస్టమ్ ఇన్ ఈజ్ ఇన్హెరెంట్ every scheme of production and inspection. This pattern is the cumulative effect of multiplicity of minor causes which operate independently of each other and flow the normal law of errors. ఇవి చూడటానికి చిన్నగా ఉన్నా కానీ వాటికి ఎఫెక్ట్ అనేది లాస్ట్లో మనకి ఫేస్ చేస్తాం. వీటిని ఎర్రర్ కాజెస్ అని కూడా అనొచ్చు. ఓకే, ఇటువంటి ఏంటి ఎప్పుడు మనం ఛాన్స్ కాజెస్ అంటాం అంటే, దీస్ కాజెస్ ఆర్ న్యాచురల్లీ టు ఎనీ ప్రొడక్షన్ ప్రాసెస్ అండ్ ద వేరియేషన్ డ్యూ టు దెమ్ ఈజ్ నోన్ యాజ్ న్యాచురల్ వేరియేషన్స్ ఆర్ ఛాన్స్ వేరియేషన్స్. ప్రొడక్షన్ ప్రాసెస్లో ఏ టైంలో అయినా రావు. ఇప్పుడు సపోజ్ నేను ఒక ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాను అండి, సడన్గా పవర్ ఫ్లంక్చువేట్ అయింది. పవర్ ఫ్లంక్చువేట్ అవ్వటం వల్ల ఏమవుతుంది, నాకు ప్రోడక్ట్ డిఫెక్ట్ వచ్చింది, దాన్ని మనం స్టాప్ చేయగలమా? స్టాప్ చేయలేం కదా. ఓకే, పవర్ ఫ్లంక్చువేట్ అయ్యే విషయమే మనకు తెలియదు, ర్యాండమ్ కాజ్ అది. ఉమ్, లేదా ఒక ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత నేను ఏదన్నా ఒక డెస్టినేషన్కి నేను ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాను, సమ్ ఫ్లడ్స్ వల్ల నేను ట్రాన్స్పోర్ట్ చేయలేకపోయాను. అప్పుడు నాకు అక్కడ ఉన్న మెటీరియల్ అంతా వేస్ట్ అయిపోయింది. అదే నా కాడ ఉన్న ప్రోడక్ట్స్ అన్ని వేస్ట్ అయిపోయినాయి, అంటే డిఫెక్టివ్ అయిపోయినాయి. ఎందుకని నేను డెస్టినేషన్కి పంపించాల్సిన ప్రోడక్ట్స్ ఇది వితిన్ టైం పంపించలేదు కాబట్టి వేస్ట్ అయిపోయింది. ఓకే, వాటిని ఏమంటారంటే ఛాన్స్ కాజెస్ అంటారు. ద ఛాన్స్ వేరియేషన్ ఈజ్ బియాండ్ ద కంట్రోల్ ఆఫ్ హ్యూమన్ హ్యాండ్, కెనాట్ బి డిటెక్టెడ్ ఆర్ ప్రివెంటెడ్. వాటిని మనం ఏం చేయలేము, డిటెక్ట్ చేయలేము, అలాగే వాటిని ప్రజ ఫైండ్ అవుట్ ఎలిమినేట్ కూడా చేయలేము, ఫైండ్ అవుట్ చేసి ఎలిమినేట్ చేయలేము అనమాట. ఛాన్స్ వేరియేషన్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఆల్సో allowable variations. Sometimes sometimes it cannot be eliminated and one has to allow such variations in the process. ఎప్పుడు అయినా అటెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ అసైనబుల్ కాజెస్ అలా కాదు, వాటిని మనం ఎలిమినేట్ చేయొచ్చు. The an assignable causes system is one in which the causes of variation are distributed normally and periodically. Assignable causes are also known as non-random causes, and the variation due to these causes are termed as erratic or preventive variation. These variations, assignable causes, may creep at any stage of the process. ఇది కూడా ప్రాసెస్లో ఏ స్టేజ్లో అయినా అటెండ్ అవ్వచ్చు. ఇప్పుడు సపోజ్ నేను డిఫెక్టివ్ ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాను, అసలు యాక్చువల్‌గా గుడ్ ఐటెమ్స్‌ని ప్రొడ్యూస్ చేయాల్సింది, డిఫెక్టివ్ ప్రొడక్ట్స్ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? ఒకసారి రీచెక్ చేసుకోవాలి. నేను తీసుకునే మెటీరియల్ ప్రాపర్‌గా లేదా? మ్యాన్ పవర్ కరెక్ట్‌గా లేదా? నా కాడ ఉన్న మెషిన్స్ కరెక్ట్‌గా లేవా? అసలు నేను తీసుకునే మేనేజ్మెంట్ యొక్క స్కిల్స్ ప్రాపర్‌గా లేవా? అనేది చెక్ చేసుకొని వాటిని ఓవర్‌కమ్ చేసి, వాటిని ఐడెంటిఫై చేసి దాన్ని ఎలిమినేట్ చేయాలి. ఓకే, అక్కడున్న ప్రాబ్లమ్‌ని ఎలిమినేట్ చేయాలి. అది అసైనబుల్ కాజెస్ అన్నమాట. దీస్ కాజెస్ కెన్ బి ఐడెంటిఫైడ్, ఎలిమినేటెడ్ and have to trace any production process before the production becomes defective. Some of the important factors assignable causes are defective raw material, new machines, negligence of operators, wrong handling of machines and faulty equipment, etc. ఓకే, ఎప్పుడైతే డిఫెక్టివ్ మెటీరియల్ కానీ అలాగే న్యూ మిషన్స్ ద్వారా కానీ నెగ్లిజెన్స్ ఆఫ్ ఆపరేటర్, రాంగ్ హ్యాండ్లింగ్ ఆఫ్ మిషన్స్, ఫాల్టీ ఎక్విప్మెంట్స్ ద్వారా మనకి ఈ ఎర్రర్స్ ప్రజెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్, వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ ఎస్క్యూసి, స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ యొక్క అప్లికేషన్స్ ఏంటి? ఓకే, ఇక్కడ పైన ఉన్న టూ వేరియేషన్స్ ఉంటాయిగా, ఆ ఈ టూ వేరియేషన్స్ని సపరేట్ చేయటమే స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ యొక్క ఆబ్జెక్టివ్ అనమాట. ఫస్ట్, ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఎస్క్యూసి ఈజ్ to derive the statistical technique which will help us in separating the assignable causes from chance causes, thus enable us to take immediate action whenever assignable causes are present. A production process is said to be state of SQC, that means involved chance causes only absent the assignable causes. ఈ రెండింటిని ఏం చేయాలంటే సపరేట్ చేయాలి. అసైనబుల్ కాజెస్ని అయితే మనం ఐడెంటిఫై చేసి ఎలిమినేట్ చేయగలం, అండ్ ఛాన్స్ కాజెస్ని మనం
ఎలిమినేట్ చేయలేం. అసలు ఎప్పుడైతే ప్రొడక్షన్ ప్రాసెస్ అనేది మనకి సెట్ టు బి ఎస్‌క్యూసీ అంటే అండర్ ఎస్‌క్యూసీ మన యొక్క కంట్రోల్‌లోకి వచ్చినప్పుడు పాయింట్స్ అక్కడ చాన్స్ కాజెస్ ప్రెజెంట్ అయినట్టు, అజైనబుల్ కాజెస్ అబ్సెంట్ అయినట్టు. సెకండ్ వన్ ఇట్ హెల్ప్స్ ద ఐడెంటిఫికేషన్ అండ్ ఎలిమినేషన్ ఆఫ్ ద అజైనబుల్ కాజెస్. ఐ అజైనబుల్ కాజెస్‌ని ఐడెంటిఫై చేసి ఎలిమినేషన్ చేస్తాం. నెక్స్ట్ ఇట్ హెల్ప్స్ ఇన్ డిటెక్షన్ ఆఫ్ కరెక్షన్ ఆఫ్ మెనీ ప్రొడక్షన్ ట్రబుల్స్ అండ్ బ్రింగింగ్ అబోవ్ ద స్టాటిస్టికల్ క్వాలిటీ ఇన్ ప్రోడక్ట్. ఎప్పుడైతే పాయింట్స్ అవుట్ సైడ్‌కి వెళ్ళిపోతే వాటిని ఇన్‌సైడ్‌కి తీసుకొచ్చే విధంగా మనం ట్రై చేస్తాం. నెక్స్ట్ ఇట్ టెల్స్ వెన్ ద లీవ్ ద ప్రాసెస్ ఎలోన్ వెన్ టు టేక్ ద యాక్షన్ ఫర్ కరెక్టెడ్ ట్రబుల్స్. ఎక్కడైతే ప్రాబ్లమ్ ఉంటదో అక్కడ కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా మనం దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని సాల్వ్ చేయగలం. నెక్స్ట్ ఇట్ రిడ్యూస్ ద వేస్ట్ ఆఫ్ టైమ్ అండ్ గివింగ్ ఎర్లీ వార్నింగ్స్ అబౌట్ ద అక్కరెన్స్ ఆఫ్ డిఫెక్టివ్స్. నెక్స్ట్ ఇట్ అప్లికేషన్స్ నాట్ ఓన్లీ ద ప్రొడక్షన్ ప్రాసెస్ బట్ ఆల్సో అదర్స్ లైక్ యాస్ ఏ ట్రాన్స్‌పోర్ట్‌లో, ప్యాకింగ్‌లో, సేల్స్‌లో, అడ్వర్టైజింగ్‌లో ఎక్సెట్రా ప్లేసెస్‌లో మనం యూజ్ చేసే ఛాన్స్ ఉంది. ఇవి ఎస్‌క్యూసీ యొక్క అప్లికేషన్స్. నెక్స్ట్ వాట్ ఈస్ ద ప్రాసెస్ కంట్రోల్ అండ్ వాట్ ఈస్ ద ప్రొడక్ట్ కంట్రోల్? ప్రాసెస్ కంట్రోల్ అంటే ఏంది? ప్రొడక్ట్ కంట్రోల్ అంటే ఏంది? మనకి ఒక సింపుల్‌గా చెబుతాను వినండి. ఒక ప్రొడక్ట్‌ని ప్రొడ్యూస్ చేసే టైంలో వచ్చే ప్రాబ్లమ్స్‌ని మనం ఐడెంటిఫై చేసి ఎలిమినేట్ చేయగలిగితే దాన్ని ప్రాసెస్ కంట్రోల్ అంటారు. ఇది ఎస్‌క్యూసీ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ప్రొడక్ట్ కంట్రోల్ అంటే ఒక ప్రొడక్ట్‌ని మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత ఆ ప్రొడక్ట్‌ని డెలివరీ చేసే టైంలో అంటే కస్టమర్ హ్యాండ్‌లోకెళ్ళే టైంలో ఎటువంటైన ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేసి వాటిని సాల్వ్ చేయగలిగితే దాన్ని ప్రొడక్ట్ కంట్రోల్ అంటారు. అక్కడ యాక్సెప్టెన్స్ శాంప్లింగ్ ప్లాన్స్‌ని యూజ్ చేస్తాం. Process control in any production process, the main purpose is to maintain quality of the manufactured product so it satisfied specified quality standards. It means the process should be controlled in such a manner that the number of defective product produced by the process is minimum. This is known as a process control, and it is obtained by developing and analyzing the control charts discovered by W.A. Shewhart. W.A. Shewhart ఈ స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ లిమిట్స్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. నెక్స్ట్ వాట్ ఈస్ ద ప్రాసెస్ కంట్రోల్? ప్రాసెస్ కంట్రోల్ అంటే ప్రొడక్ట్ కంట్రోల్ అంటే ఏంది? ప్రొడక్ట్ కంట్రోల్ ఇట్ ఎయిమ్స్ కంట్రోలింగ్ ద క్వాలిటీ ఆఫ్ ఎ ప్రొడక్ట్ అండ్ మెయింటైనింగ్ ఇట్ సర్టెన్ క్వాలిటీ లెవెల్ యాక్సెప్టెడ్ కన్స్యూమర్ రిగార్డ్‌లెస్ ఆఫ్ వాట్ క్వాలిటీ లెవెల్ ఈస్ మెయింటైన్డ్ బై ద ప్రొడ్యూసర్. ఎటువంటి క్వాలిటీ మెయింటైన్ చేయగలుగుతున్నాడు. This process can be obtained by sampling inspection plans. These sampling inspection plans introduced by Professor George Romick. జార్జ్ రోమిగ్ అనమాట. ఓకే. ప్రాసెస్ కంట్రోల్ ఏమో ఒక ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్‌లో ఉన్నప్పుడు. ప్రొడక్ట్ కంట్రోల్ అంటే ఒక ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత క్వాలిటీని మెయింటైన్ చేస్తున్నారా లేదా అనే దానికి శాంప్లింగ్ ఇన్స్‌పెక్షన్ ప్లాన్స్ అనమాట. సో, ద టెక్నిక్స్ ఆఫ్ ఎస్‌క్యూసీ. ఎన్ని మెయిన్ టెక్నిక్స్ ఉన్నాయి. ప్రాసెస్ కంట్రోల్, ప్రొడక్ట్ కంట్రోల్. దీనికి కంట్రోల్ చార్ట్స్, దీనికి శాంప్లింగ్ ఇన్స్‌పెక్షన్ ప్లాన్స్. ఈ ప్రాసెస్ కంట్రోల్‌లో ఉండే ఇవి 2 టైప్స్ ఆఫ్ కంట్రోల్ చార్ట్స్. వేరియబుల్ కంట్రోల్ చార్ట్, అట్రిబ్యూట్. ఈ వేరియబుల్‌లో మీన్ చార్ట్, రేంజ్ చార్ట్, స్టాండర్డ్ డీవియేషన్. ఈ అట్రిబ్యూట్‌లో పి చార్ట్, డి చార్ట్, సి చార్ట్. అలాగే శాంప్లింగ్ ఇన్స్‌పెక్షన్‌లో కూడా మనకి వేరియబుల్, ఓకే, అట్రిబ్యూట్స్ ఉంటాయన్నమాట. అంటే ఇది మనకి ఇప్పుడు సిలబస్‌లో అయితే ప్రెజెంట్ లేదు. ఇదైతే సిలబస్‌లో ఉంది ప్రాసెస్ కంట్రోల్. అసలు కంట్రోల్ చార్ట్స్ అంటున్నా కదా! ఈ కంట్రోల్ చార్ట్స్‌ని ఇక్కడ ఎవరో ప్రొఫెసర్ డబ్ల్యూఏ షీవార్ట్ ఇంట్రొడ్యూస్ చేసాడుగా. అసలు ఏంటి? దాని గురించి మనం డీటెయిల్‌గా ఒకసారి డిస్కస్ చేద్దాం. కన్‌స్ట్రక్షన్ ఆఫ్ కంట్రోల్ చార్ట్స్ అండి. కన్‌స్ట్రక్షన్ ఆఫ్ కంట్రోల్ చార్ట్. ఇన్ ఇండస్ట్రీ ఈస్ బేస్డ్ అపాన్ 2 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. వన్ ఈస్ ఫస్ట్ టు చెక్ వెదర్ ద ప్రాసెస్ ఈస్ కన్ఫర్మింగ్ ఏ స్టాండర్డ్ లెవెల్. అసలు స్టాండర్డ్ లెవెల్ ఉందా? లేదా? నెక్స్ట్ స్టాండర్డ్ లెవెల్ ఉన్న తర్వాత అది ఒకవేళ ఆ స్టాండర్డ్ లెవెల్‌ని మెయింటైన్ చేస్తుందా లేదా? లేకపోతే క్వాలిటీని ఇంప్రూవ్ చేసిందా లేదా? అనేది చెక్ చేసుకోవాలి. టు ఇంప్రూవ్ ద లెవెల్ ఆఫ్ స్టాండర్డ్ అండ్ రిడ్యూస్ ద వేరియబిలిటీ. అంటే ప్రతి ప్రోడక్ట్ యొక్క వేరియబిలిటీ ఉంటదనమాట. కంపల్సరీగా లిటిల్ వేరియేషన్ ఉంటది. ఆ లిటిల్ వేరియేషన్‌ని మనం రెడ్యూస్ చేయాలి. కీవర్డ్ కంట్రోల్ చార్ట్స్ ప్రొవైడ్స్ యాన్ ఆన్సర్ టు ద అబోవ్ 2 ప్రాబ్లమ్స్. వీటిని ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారంటే ప్రొఫెసర్ డబ్ల్యూఏ షీవార్ట్. ప్రొఫెసర్ డబ్ల్యూఏ షీవార్ట్ ఇన్ 1924లో బెల్ టెలిఫోన్ ల్యాబొరేటరీస్‌లో ఇంట్రొడ్యూస్ చేశారు. కంట్రోల్ చార్ట్స్ ఆర్ సింపుల్ టు కన్‌స్ట్రక్ట్, ఈజీ టు అండర్‌స్టాండ్ అండ్ టెల్స్ యాస్ ఎ గ్లాన్స్ వెదర్ ద శాంపుల్ పాయింట్ ఫాల్ వితిన్ 3 సిగ్మా లిమిట్స్ ఆర్ నాట్. అసలు ఏంటి సార్ 3 సిగ్మా అంటే ఈ 3 సిగ్మా లిమిట్స్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు
WHE what? Any sample point outside the 3 sigma control limits within the detection at lack of quality. In this case, the present the ascertainable causes within the which are traced, identified, and eliminated. Here, what are the steps to construct the control charts? అంటే టోటల్గా 5 స్టెప్స్ తీసుకోవచ్చు. ఫస్ట్ వన్ స్టెప్ ఈస్ ద లెట్ us టేక్ ద కే శాంపుల్ నంబర్. ఆ కే శాంపుల్ నంబర్స్ యొక్క రెస్పెక్టివ్ ఇప్పుడు 1 2 అండ్ సో ఆన్ కే తీసుకున్నాం అనుకో, వాటి యొక్క రెస్పెక్టివ్ స్టాటిస్టిక్ తీసుకోవాలి. రెస్పెక్టివ్ స్టాటిస్టిక్ అంటే మీన్ చార్ట్ అయితే x1 బార్, x2 బార్ అండ్ సో ఆన్ xk బార్. రేంజ్ చార్ట్ అయితే r1 r2 అండ్ సో ఆన్ rk. పీ చార్ట్ అయితే p1 p2 అండ్ సో ఆన్ pk. సెకండ్ స్టెప్ క్యాలిక్యులేట్ ద మీన్ ఆఫ్ ద మీన్ ఆఫ్ ద ప్రపోర్షన్స్ ఆర్ మీన్ ఆఫ్ ద రేంజ్. అంటే ఇక్కడ వచ్చిన ఆల్రెడీ ఉన్న స్టాటిస్టిక్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మీన్ ఆఫ్ ద మీన్, లేకపోతే మీన్ ఆఫ్ ద రేంజ్, మీన్ ఆఫ్ ద ప్రపోర్షన్. నెక్స్ట్ థర్డ్ స్టెప్, ఫైండ్ ద అప్పర్ కంట్రోల్ లిమిట్, లోయర్ కంట్రోల్ లిమిట్ అండ్ దెన్ సెంటర్ లైన్ అని. అప్పర్ కంట్రోల్ లిమిట్, లోయర్ కంట్రోల్ లిమిట్, సెంటర్ లైన్ని డ్రా చేయాలి. నెక్స్ట్ హియర్ బై యూజింగ్ ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ ప్లస్ ఆర్ మైనస్ 3 ఇంటూ స్టాండర్డ్ ఆఫ్ టీ. ఇది మనకున్న స్టాండర్డ్ కంట్రోల్ చార్ట్స్. ఏం లేదండి, ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇప్పుడు మనకి జెడ్ అనేది తెలిసి ఉంటుంది. జెడ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ అవసరం లేదు, మోడ్లెస్ అని తీసుకుంటున్నాను. మోడ్లెస్ ఆఫ్ టీ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ డివైడెడ్ బై స్టాండర్డ్ ఆఫ్ టీ. స్టాండర్డ్ ఆఫ్ టీ ఫాలోస్ n ఆఫ్ 0,1. 0,1 కదా. ఈ జెడ్ అనేది ఇప్పుడు మనం జెడ్ యొక్క వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? ప్లస్ ఆర్ మైనస్ 3. ప్లస్ ఆర్ మైనస్ 3 ఈక్వల్ టు మోడ్లెస్ ఆఫ్ టీ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ డివైడెడ్ బై స్టాండర్డ్ ఆఫ్ టీ. క్రాస్ మల్టిప్లై చేసి సింప్లిఫై చేస్తున్నాం. దేర్ ఫోర్ టీ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ ప్లస్ ఆర్ మైనస్ 3 ఇంటూ స్టాండర్డ్ ఆఫ్ టీ. వీటిని స్టాండర్డ్ కంట్రోల్ లిమిట్స్ అంటారండి. సో వాట్ ఈస్ ద అప్పర్ కంట్రోల్ లిమిట్, వాట్ ఈస్ ద లోయర్ కంట్రోల్ లిమిట్ అంటే చూడమ్మా, ఇక్కడ అప్పర్ కంట్రోల్ లిమిట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ ప్లస్ 3 ఇంటూ స్టాండర్డ్ ఆఫ్ టీ. లోయర్ కంట్రోల్ లిమిట్ ఆఫ్ టీ ఏంటంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ మైనస్ 3 ఇంటూ స్టాండర్డ్ ఆఫ్ టీ. సెంటర్ లైన్ ఆఫ్ అంటే ఏంటంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ. నెక్స్ట్ ద ఫోర్త్ స్టెప్ ఈస్ ద టేకింగ్ ద ఎల్ గ్రాఫ్. ఎల్ గ్రాఫ్ని తీసుకోవాలి. ఎక్స్ యాక్సిస్ మీద ఏమో శాంపుల్ నెంబర్స్ని, వై యాక్సిస్ మీద ఏమో శాంపుల్ మీన్ కానీ, శాంపుల్ రేంజ్ని కానీ, శాంపుల్ ప్రపోర్షన్ కానీ వై యాక్సిస్ మీద తీసుకోవాలి. అండ్ టు డ్రా ద యూసీఎల్ అండ్ ఎల్సీఎల్. యూసీఎల్ అండ్ ఎల్సీఎల్ డ్రా చేసేటప్పుడు ఓకే డాటెడ్ లైన్స్ డ్రా చేయాలండి. యూసీఎల్ ఎల్సీఎల్ని డాటెడ్ లైన్స్తో డ్రా చేయాలి. సో కర్వ్ అనేది ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ ఇలా ఎల్ గ్రాఫ్ తీసుకున్నాను. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ మీద శాంపుల్ నంబర్స్ 1 2 అండ్ సో ఆన్. వై యాక్సిస్ మీద ఏదర్ శాంపుల్ మీన్స్ కానీ, శాంపుల్ రేంజ్ కానీ, శాంపుల్ ప్రపోర్షన్స్ కానీ, అంటే ఏ చార్ట్ అయితే అవి తీసుకుంటారండి. యూసీఎల్, ఎల్సిఎల్ అండ్ సిఎల్. ఓకే, నెక్స్ట్ ఒరిజినల్ పాయింట్స్ని ప్లాట్ చేస్తారు. ఇలా ఈ ఒరిజినల్ పాయింట్స్ని ప్లాట్ చేసి దాన్ని ఏమంటారంటే పాయింట్స్ ప్లాటెడ్ అంటారండి. పాయింట్స్ ప్లాటెడ్. ఫిఫ్త్ స్టెప్, పాయింట్స్ ప్లాట్ ద ఆల్ ద sample means or sample range or sample proportion points are plotted on the graph. Those points are UCL and LCL. Within the UCL and LCL అంటే those points ఈ UCL కి LCL కి మధ్యలోనే ఫాలో అయితే the process is statistically under control. అక్కడ ఏం కాజెస్ ప్రజెంట్ అయినట్టు? ఛాన్స్ కాజెస్ ప్రజెంట్ అయినట్టు. దీస్ కాజెస్ కెనాట్ బి ట్రేస్డ్ అండ్ ఐడెంటిఫైడ్ అండ్ ఎలిమినేట్. వాటిని మనం ఏం చేయలేమండి, వాటిని ఎలవబుల్ అంటారు. ఒకవేళ ఇఫ్ ఎనీ శాంపుల్ పాయింట్ ఒక అట్లీస్ట్ 1 పాయింట్ అయినా కానీ ఈ అబోవ్ యూసీఎల్ కానీ, అంటే అబోవ్ యూసీఎల్ అంటే చూడండి ఇక్కడ ఈ అబోవ్ కానీ, ఈ బిలో కానీ, బిలో ఎల్సీఎల్ కానీ ఫాలో అయితే దాన్ని ఏమంటారంటే ప్రాసెస్ ఈ స్టాటిస్టికలీ అవుట్ ఆఫ్ కంట్రోల్ అంటారు. ఇఫ్ ఎనీ శాంపుల్ పాయింట్ అబోవ్ యూసీఎల్ ఆర్ బిలో ఎల్సీఎల్, దట్ మీన్స్ the process is statistically out of control. Present the ascertainable causes. These causes are traced, identified and then eliminated. వాటిని ఏం చేయొచ్చు? ఎలిమినేట్ చేయొచ్చు. టోటల్గా 5 స్టెప్స్ అండి. ఓకే, ఫస్ట్ స్టెప్ ఈస్ ద లెట్ us take the case sample number. Second step is the taking the mean of the statistic. Third step is the
to draw the to find the UCL, LCL, CL, and points plotted. The fifth step is conclusion. ఓకే, చూడండి ఇక్కడ ఇది ఎల్ గ్రాఫ్ అయితే ఇవి శాంపుల్ నంబర్స్. ఇదేమో మీను, రేంజ్ కానీ ప్రపోర్షన్స్ కానీ. ఓకే, ఈ వితిన్ చూడండి యూసీఎల్, ఎల్సీఎల్ మధ్యలో ఉన్నదేమో ఈ ఏరియా ఏమో ప్రాసెస్ కంట్రోల్, అంటే మన అండర్ కంట్రోల్లో ఉన్నట్టు. ఇక్కడ ఛాన్స్ కాజెస్ ప్రజెంట్ అయినాయి అంటారు. ఒకవేళ ఇన్ కేస్ అట్లీస్ట్ అట్లీస్ట్ 1 పాయింట్ అయినా కానీ ఈ అబోవ్ కానీ ఈ బిలో ఎల్సీఎల్ కానీ ఫాలో అయితే అవుట్ ఆఫ్ కంట్రోల్ అంటారు. అవుట్ ఆఫ్ కంట్రోల్ అంటే ఏ కాజెస్ ప్రజెంట్ అయినట్టు? ఛాన్స్ ఎజైనబుల్ కాజెస్ ప్రజెంట్ అయినట్టు, ఎజైనబుల్ కాజెస్ ప్రజెంట్ అయినట్టు. వాటిని మనం ఏం చేయొచ్చు? ఐడెంటిఫై చేయొచ్చు, ట్రేస్ చేయొచ్చు, అండ్ దెన్ ఎలిమినేట్ కూడా చేయొచ్చు అండి. నెక్స్ట్ మనకి ఎగ్జామినేషన్ వాట్ ఈస్ ద 3 సిగ్మా కంట్రోల్ లిమిట్స్ అండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద 3 సిగ్మా కంట్రోల్ లిమిట్స్ అనే క్వశ్చన్ అడుగుతారు. అడిగినప్పుడు మనం ఈ ఇన్ఫర్మేషన్ కూడా, ఈ స్టెప్స్ కూడా కంపల్సరీగా రాయాలి. ఏది, ఎక్కడి నుంచి? ఈ స్టెప్ కాడి నుంచి కన్స్ట్రక్షన్ ఆఫ్ ద కంట్రోల్ చార్ట్స్ దగ్గర నుంచి మనం రాయాల్సింది. సో ఇక్కడ చూడండి అమ్మా, దీనికి కంటిన్యూషన్ 3 సిగ్మా కంట్రోల్ లిమిట్స్. 3 sigma control limits. The 3 sigma control limits were proposed by Dr. Walter A. Shewart for control limits from various considerations. Let నాకు ఆడ డేటా ఎలా ఉంది, x1, x2, and so on, xn is a set of observations and consider sample measurements t1, t of x1, x2, and so on, xn is called a statistic. So t is a normally distributed, దాని mean mu t, variance sigma t square. Then from the fundamental area property of normal distribution we have ఫండమెంటల్ ఏరియా ప్రాపర్టీలో మనకి 3 ప్రాపర్టీస్ ఉంటాయండి. 3 ప్రాపర్టీస్ మీకు ఫస్ట్ ఇయర్లో చూసుంటారు, సెకండ్ సెమిస్టర్లో. మ్యూటీ మైనస్ సిగ్మా టీ లెస్ దాన్ టీ, లెస్ దాన్ మ్యూటీ ప్లస్ సిగ్మా టీ. అలాగే 2t, ఇక్కడ 2 పెట్టినప్పుడు, ఇక్కడ 3 తీసుకున్నప్పుడు కూడా ఉంటాయి. ఇది ఏంటంటే 0.9973, అంటే ఇది అండర్ ఏరియా అనమాట. అంటే ఇది ఎల్సిఎల్, ఇది యూసిఎల్. ఈ ఎల్సిఎల్, యూసిఎల్ మధ్యలో ఉన్న ఏరియా యొక్క ప్రాబిలిటీ ఎంత అంటే 0.9973. మరి అవుట్ సైడ్ ఉంటుంది కదా, అవుట్ సైడ్ అంటే ఇదిగో ఈ కొంచెం ఏరియా, ఈ కొంచెం ఏరియా. అవుట్ సైడ్ యొక్క ప్రాబిలిటీ ఎంత? అవుట్ సైడ్ యొక్క ఏరియా యొక్క ప్రాబిలిటీ ఎంత అవుతుంది? దానికి అవుట్ సైడ్ అంటే గ్రేటర్ దాన్. ఇప్పుడు ఇది లెస్ దాన్ అంటే 0.9973. ఇవే లేదు, ఈ సిగ్మా టీని ఇటు సైడ్ షిఫ్ట్ చేయండి. సరే, ఒక్క నిమిషం అండి, ఇక్కడ 3 మిస్ అయింది. ఇక్కడ ఉన్న మ్యూటీని ఈ సైడ్ షిఫ్ట్ చేయండి. సో ఏమవుతుంది? మోడ్యులస్ ఆఫ్ టీ మైనస్ మ్యూటీ లెస్ దాన్ 3 సిగ్మా టీ. సో ఇక్కడ లెస్ దాన్ కాబట్టి 0.9973. అవుట్ సైడ్ ఏరియా ఎంత ఉంటుంది అంటే 0.0027. అంటే ఎర్రర్నెస్ ప్రాబిలిటీ ఏంటంటే చాలా స్మాల్గా ఉంటుంది. హెన్స్ ద ప్రాబిలిటీ దట్ ఏ ర్యాండమ్ వాల్యూ స్టాటిస్టిక్ టీ కంప్యూటెడ్ ఫ్రమ్ గివెన్ sample lies outside the 3 sigma limits is too small. Here, what is the UCL and what is the LCL? UCL is the mu t plus 3 sigma t. LCL is the mu t minus 3 sigma t. CL is the sigma t. ఇప్పుడు ఇక్కడ ఉన్న కరువుని ఇలా తిప్పి చూడండి. ఇది నార్మల్ కరువు చూడండి, ఇది నార్మల్ కరువు షేప్లో ఉంది. ఓకే, ఇదేమో డేంజర్ ఏరియా అన్నట్టు, రిజెక్షన్ ఏరియా అన్నట్టు. ఇది మధ్యలో ఉన్నది నాన్ స్టేట్ ఏరియా, యాక్సెప్ట్ ఏరియా. యాక్సెప్ట్ ఏరియా స్టేట్ ఆఫ్ కంట్రోల్, ఇది అవుట్ ఆఫ్ కంట్రోల్, ఇది కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్. ఇదేమో యూసీఎల్ కాబట్టి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ ప్లస్ ఆర్ ప్లస్ 3 ఇంటూ స్టాండర్డ్ ఆఫ్ టీ. దీన్ని మనం మ్యూటీ ప్లస్ 3 సిగ్మా టీ అంటారు. ఇక్కడ దీన్ని ఎల్సిఎల్, దీన్ని ఏమంటారంటే మ్యూటీ మైనస్ 3 సిగ్మా టీ. దీన్ని ఏమంటారంటే ఓన్లీ జస్ట్ మ్యూటీ. అక్కడ కన్క్లూజన్, ఇఫ్ ఆల్ ద శాంపుల్ పాయింట్స్ within UCL and LCL, that means production process is statistically under control and present the chance causes. These causes cannot be traced, identified, and eliminated. If at least one sample point above or below LCL, that means the process is statistically out of control and the present the అసైనబుల్ కాజెస్. ఎప్పుడైతే మనకి ఒక్క పాయింట్ అయినా కానీ ఇక్కడున్న ఇగో ఈ ఎబో యూసీఎల్ కానీ, ఈ ఎబో యూసీఎల్లో కానీ, ఈ బిలో ఎల్సీఎల్లో కానీ ఫాలో అయితే అవుట్ ఆఫ్ కంట్రోల్ అంటారు. మరి అవుట్ ఆఫ్ కంట్రోల్ అయితే ఏంటి అంటే, అవుట్ ఆఫ్ కంట్రోల్ అంటే మనకి మీనింగ్ ఏంటంటే ఎజైనబుల్ కాజెస్ ప్రజెంట్ అయినాయి. ఆ ఎజైనబుల్ కాజెస్ని ఏం చేయొచ్చు? ట్రేస్ చేయొచ్చు, ఐడెంటిఫై చేసి ఎలిమినేట్ చేస్తాం మనం.
Next, what are the uses of control charts? The control chart technique easy to adapt compared with the sampling inspection plans. అంటే నెక్స్ట్ చాప్టర్ ఉంటుంది, కానీ మనకి సిలబస్లో లేదులే కానీ ఆ నెక్స్ట్ చాప్టర్లో ప్రోడక్ట్ క్వాలిటీని మెయింటైన్ చేస్తున్నాయా లేదా అనేది శాంపుల్ ఇన్స్పెక్షన్ ప్లాన్స్ యొక్క ఆబ్జెక్టివ్. దానికంటే ఈజీ టాపిక్ అని చెబుతున్నాడు. ఇట్ ప్రొవైడ్స్ క్రైటీరియా ఆఫ్ డిటెక్ట్ కరెక్ట్ సిగ్నల్. అంటే ఎక్కడైతే ప్రాబ్లం ఉంటుందో ఆ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్, ఇట్ రిక్వైర్స్ లెస్ టైమ్ అండ్ లెస్ కాస్ట్. ఇట్ రిక్వైర్స్ లెస్ టైమ్ అండ్ లెస్ కాస్ట్. ఇవి మనకున్న యూజెస్ అండి. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ కంట్రోల్ చార్ట్స్. మనకి టూ టైప్స్ ఆఫ్ కంట్రోల్ చార్ట్స్ ఉంటాయి. డేటా అనేది టూ టైప్స్, క్వాలిటేటివ్ డేటా, క్వాంటిటేటివ్ డేటా. అలాగే ఇక్కడ కూడా కంట్రోల్ చార్ట్స్ టూ వేరియేషన్స్లో ఇచ్చాడు. క్వాంటిటేటివ్ సంబంధించింది, క్వాలిటేటివ్ సంబంధించింది. సార్, స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ అంటేనే మనకి క్వాలిటీ కదా సార్, మళ్ళీ క్వాంటిటేటివ్ ఎందుకు సార్ అంటే ఒక ప్రోడక్ట్ క్వాలిటీని ఎలా డిసైడ్ చేస్తారు? క్వాలిటీని బేస్ చేసుకొని డిసైడ్ చేస్తారు, క్వాంటిటీని బేస్ చేసుకొని కూడా డిసైడ్ చేస్తారు. ఒక పెన్ ఉంటుంది. ఈ పెన్ యొక్క క్వాలిటీని ఎలా డిసైడ్ చేస్తారు? దాని యొక్క హైటు, దాని యొక్క వెయిట్, దాని యొక్క లుక్, ఓకే, దాని యొక్క విడ్త్, వీటిని బేస్ చేసుకొని కూడా క్వాలిటీ యొక్క ప్రోడక్ట్ని యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్ ఉంటుంది అనమాట. అంటే హైటు, వెయిట్, ఓకే, లెంగ్త్, విడ్త్, ఇవన్నీ ఏంటి? క్వాంటిటేటివ్ డేటా. ఎప్పుడైతే ఈ క్వాంటిటేటివ్ మెజర్మెంట్స్ని, క్వాంటిటేటివ్ అంటే ఏంది? విచ్ మెజర్మెంట్స్ ఆర్ నాట్ మెజర్డ్ ఇన్ న్యూమరికల్ ఫిగర్స్. న్యూమరికల్ ఫిగర్స్గా మెజర్ చేయగలిగితే దాన్ని క్వాంటిటేటివ్ డేటా అంటారు. ఆ క్వాంటిటేటివ్ డేటాకి అప్లై చేసే చార్ట్స్ని ఏమంటారంటే వేరియబుల్ కంట్రోల్ చార్ట్స్ అంటారు. ఏమంటారు? వేరియబుల్ కంట్రోల్ చార్ట్స్. అలాగే ఒక పెన్నుని పెన్ను కాదు, లేకపోతే ఇవి క్రాకర్స్ ఉంటాయి. ఈ క్రాకర్స్ నేను టెస్ట్ చేస్తున్నాను. ఓకే, టెస్ట్ చేసినప్పుడు అయితే డిఫెక్టివ్ ఆర్ నాన్ డిఫెక్టివ్ ఉంటుంది. డిఫెక్టివ్ ఆర్ నాన్ డిఫెక్టివ్, దీని క్వాలిటీని టెస్ట్ చేస్తున్నాను. అప్పుడు ఏం చేస్తామంటే ఇది క్వాలిటేటివ్ సంబంధించిందనమాట. అంటే ఇక్కడ రెండే ఉంటాయి, ఎయిదర్ ఎస్ ఆర్ నో. ఎయిదర్ ఎస్ ఆర్ నో, డిఫెక్టివ్ ఆర్ నాన్ డిఫెక్టివ్. కానీ ఇక్కడ అలా ఉండదు. 160 సెంటీమీటర్, అది 160 మిల్లీమీటర్స్, 159 మిల్లీమీటర్స్, 158 మిల్లీమీటర్స్, 160.5 మిల్లీమీటర్స్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉండటానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది క్వాలిటేటివ్ డేటా కదా. ఈ క్వాలిటేటివ్ డేటాకి మనం అప్లై చేసే చార్ట్స్ని ఎట్రిబ్యూట్ చార్ట్స్ అంటారు. ఎట్రిబ్యూట్ చార్ట్స్ అంటే మనకి టూ టైప్స్ ఆఫ్ చార్ట్స్ ఉంటాయి. వన్ ఈజ్ అ వేరియబుల్ కంట్రోల్ చార్ట్స్, వన్ ఈజ్ అ ఎట్రిబ్యూట్ కంట్రోల్ చార్ట్. ఈ క్లాస్లో, ఈ వీడియోలో నేను వేరియబుల్ కంట్రోల్ చార్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ ఆర్ ద వేరియబుల్ కంట్రోల్ చార్ట్స్? ఫస్ట్, keyword control charts are classified into two categories based on the nature of the quality characteristics. When the quality characteristic is able to measure quantitative, we prefer variable type of control charts. One is a control chart for mean, control chart for range, control chart for standard deviation. Mean chart ni X bar chart అంటారు, range chart ni R chart అంటారు, standard deviation chart ni SR sigma chart అంటారు. Next, when the quality characteristic is not able to measure quantitatively, అంటే న్యూమరికల్గా మెజర్ చేయకపోతే we prefer attribute control charts. అక్కడ ఉండేవి, ఓకే, ఫ్రాక్షన్ డిఫెక్టివ్ చార్ట్, ఫ్రాక్షన్ డిఫెక్టివ్స్ చార్ట్ పి చార్ట్, నంబర్ ఆఫ్ డిఫెక్టివ్ చార్ట్ డి చార్ట్ అనొచ్చు, లేకపోతే ఎన్పి చార్ట్ అంటారు. నెక్స్ట్, కంట్రోల్ చార్ట్ ఫర్ నంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ పర్ యూనిట్, దీన్ని సి చార్ట్ అంటారు. అలాగే దీని తర్వాత ఉండే చార్ట్ ఇంకోటి ఉంటుంది, యూ చార్ట్ అని, యావరేజ్ నంబర్ ఆఫ్ డిఫెక్టివ్ చార్ట్ అని, యావరేజ్ నంబర్ ఆఫ్ డిఫెక్ట్ చార్ట్ అని. సో ఇవి మనకుండేది. దీంట్లో ఈ వీడియోలో మటుకి ఈ కంట్రోల్ చార్ట్ ఫర్ వేరియబుల్ కంట్రోల్ చార్ట్స్ని మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్, ఇక్కడ ఉన్న మనకి 3 చార్ట్స్ ఉన్నాయి కదా. ఈ 3 చార్ట్స్ని ఇండివిజువల్గా చేయకుండా ఫస్ట్ మీన్ అండ్ రేంజ్ చార్ట్ ఒక పార్ట్. నెక్స్ట్, సెకండ్ క్వశ్చన్ మీన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్. ఎందుకు సార్ అంటే మీన్ అండ్ రేంజ్ చార్ట్, ఇక్కడ మీన్ చార్ట్లో కొన్ని పారామీటర్స్ అన్నోన్ అయినప్పుడు వీ నీడ్ టు టేక్ ద రేంజ్ చార్ట్ యొక్క హెల్ప్ తీసుకుంటాను. అప్పుడు రేంజ్ చార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సమ్ టైమ్స్ పీ చార్ట్ యొక్క హెల్ప్ తీసుకున్నాను, అదే స్టాండర్డ్ డివిజన్ చార్ట్ యొక్క హెల్ప్ తీసుకుంటే అక్కడ స్టాండర్డ్ డివిజన్ యొక్క హెల్ప్, దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్, కంట్రోల్ చార్ట్ ఫర్ మీన్ అండ్ రేంజ్ చార్ట్ అండి. కంట్రోల్ చార్ట్ ఫర్ మీన్ అండ్ రేంజ్ చార్ట్. Listen one. When the sample means are plotted against the sample number on control charts, then called the mean chart. ఓకే, ఎప్పుడైతే
శాంపుల్ నంబర్స్కి ఎగెనెస్ట్గా మీన్ వాల్యూస్ని ప్లాట్ చేస్తాం, దాన్ని మీన్ చార్ట్ అంటారు. మీన్ చార్ట్ ఈజ్ యూజ్డ్ టు వెరీ ఫ్రీక్వెంట్లీ విత్ ఏ రేంజ్ అండ్ స్టాండర్డ్ డివియేషన్ చార్ట్స్. ఓకే, వీటిని ఒక దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్లీజ్ వెయిట్. చూడమ్మా. కన్స్ట్రక్షన్ ఆఫ్ మీన్ అండ్ రేంజ్ చార్ట్. మనకి ఇందాక కన్స్ట్రక్షన్ ఆఫ్ కంట్రోల్ చార్ట్స్లో ఎలా అయితే 5 స్టెప్స్ చెప్పానో, ఇక్కడ కూడా అలానే 5 స్టెప్స్ చెప్తాను, వినండి. ఫస్ట్, లెట్ us టేక్ ద కే శాంపుల్ నంబర్స్. 1, ఫస్ట్ స్టెప్ అండి. 1, 2 అండ్ సో ఆన్ I అండ్ సో ఆన్ K. Their respective data is like this: x11, x12 and so on, x1j and so on, x1n, n, x1n. Next, x21, x22 and so on, x2j and so on, x2n, xi1, xi2 and so on, xij and so on, xin and so on, xk1, xk2 and so on, xkj and so on, xkn, xk. First, we need to take the means. Means తీసుకున్నాం. Means. Mean and range చార్ట్ కాబట్టి x1 bar, x2 bar and so on, x bar I and so on, x bar k. x1 bar is the mean of the first sample number. x2 bar is the mean of the second sample number. X bar is the mean of the ith sample number. X bar k is the mean of the kth sample number. Similarly, find the range. Range equal to R1, range of the first sample, R2, range of the second sample, Ri, range of the ith sample, and so on, Rk, range of the kth sample, range of the kth sample. How to find the means and range? Means ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే x బార్ i ఈక్వల్ టు, x బార్ i అంటే ఇదే. ఇక్కడ వెయిట్ని యాడ్ చేశాను, దీన్ని యాడ్ చేసి డివైడెడ్ బై n చేస్తే x బార్ i వస్తుంది. సో సమ్మేషన్ j ఈక్వల్ టు 1 టు n xij divided by n. It is a mean of the ith sample number. Ri, range equal to, ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం రేంజ్? maximum value minus minimum of xij. Minimum of xi. maximum value minus minimum of xij. సో ఇది మనకున్న మీన్ అండ్ రేంజ్ ఫైండ్ అవుట్ చేయడం. ఇది స్టెప్ 1. నెక్స్ట్ స్టెప్ 2, వచ్చిన స్టాటిస్టిక్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? దాని యొక్క రెస్పెక్ట్ మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. హియర్ హౌ మెనీ మీన్స్? కే మీన్స్ కదా, ఈ కే మీన్స్ మళ్ళీ మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ ఎక్స్ డబల్ బార్ ఈక్వల్ టు 1/k ఇంటూ సమేషన్ ఈజ్ ఓవర్ i ఈక్వల్ టు 1 to k ఎక్స్ బార్ i. ఒక్క నిమిషం, అంతే. నెక్స్ట్ ఆర్ బార్ ఈక్వల్ టు 1/k ఇంటూ సమేషన్ ఈజ్ ఓవర్ i ఈక్వల్ టు 1 to k ri. మీన్ ఆఫ్ ద రేంజ్, మీన్ ఆఫ్ ద రేంజ్. సెకండ్ స్టెప్ ఈస్ ఓవర్. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఈస్ కంట్రోల్ లిమిట్స్. మనకి కంట్రోల్ లిమిట్స్ ఇందాక చెప్పా కదా. ఫస్ట్ కంట్రోల్ లిమిట్స్ ఫర్ మీన్ గురించి మాట్లాడుతున్నాను, మీన్ చార్ట్. తర్వాత రేంజ్ గురించి మాట్లాడతాం నేను. మీన్ చార్ట్ స్టాండర్డ్ కంట్రోల్ లిమిట్స్ ఫార్ములా ఏంటి? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ ప్లస్ ఆర్ మైనస్ 3 ఇంటూ స్టాండర్డ్ ఆఫ్ టీ. హియర్ వేర్ టీ ఈక్వల్ టు స్టాటిస్టిక్ అండి, వేర్ టీ ఈక్వల్ టు స్టాటిస్టిక్. సో స్టాటిస్టిక్ ఏంటి? ఇది మీన్ చార్ట్ కాబట్టి ఎక్స్ బార్. సో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, మీన్ చార్ట్ కాబట్టి ఎక్స్ బార్. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ బార్ ప్లస్ ఆర్ మైనస్ 3 ఇంటూ స్టాండర్డ్ ఆఫ్ ఎక్స్ బార్. సో వాట్ ఈస్ ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ బార్? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ బార్ అంటే ఏంటి? ఓకే, ఇందాక మనం మాట్లాడుకున్నాం స్టాండర్డ్ కంట్రోల్ లిమిట్స్ గురించి మాట్లాడినప్పుడు. ఇది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అయితే xi ఈజ్ ఫాలోస్ టు ద నార్మల్ డిస్ట్రిబ్యూషన్ విత్ మీన్ మ్యూ
అండ్ వేరియన్స్ సిగ్మా స్క్వేర్ అయితే దెన్ ఎక్స్ బార్ ఈజ్ ఆల్సో ఫాలోస్ టు ద నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అండి. శాంపుల్ మీన్ ఈజ్ ఆల్సో ఫాలోస్ టు నార్మల్ డిస్ట్రిబ్యూషన్ విత్ మీన్ మ్యూ. వేరియన్స్ ఏమవుతుందంటే సిగ్మా స్క్వేర్ బై ఎన్ అవుతుంది. మీకు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ బార్ ఈక్వల్ టు మ్యూ, వేరియన్స్ ఆఫ్ ఎక్స్ బార్ ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్ బై ఎన్ అవుతుంది. మనం బేసిక్ లెవెల్లో ఎగ్జాక్ట్ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఇదే నేర్చుకుంటాం మనం. సో కావాల్సింది మనకి స్టాండర్డ్ ఎర్రర్. స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏమవుతుంది, అండర్ రూట్ ఆఫ్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ బార్. సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే సిగ్మా డివైడెడ్ బై రూట్ ఎన్. ఎందుకంటే రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి సిగ్మా బై రూట్ ఎన్ ఉంటుంది. ఈ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో మ్యూ ప్లస్ ఆర్ మైనస్ 3 ఇంటూ సిగ్మా బై రూట్ ఎన్. సో నౌ కంట్రోల్ లిమిట్స్. ఇక్కడ కంట్రోల్ లిమిట్స్ని 2 కేసెస్ తీసుకుంటారు. కేస్ 1 ఏంటి అంటే, కేస్ 1 ఇఫ్ మ్యూ అండ్ సిగ్మా ఆర్ నోన్, పారామీటర్స్ నోన్ అంటారు వీటిని. పారామీటర్స్ నోన్ అయితే కంట్రోల్ లిమిట్స్ ఏంటి అంటే మ్యూ ప్లస్ ఆర్ మైనస్ 3 ఇంటూ సిగ్మా బై రూట్ ఎన్. 3 ఇంటూ సిగ్మా బై రూట్ ఎన్. హియర్ మ్యూ ప్లస్ ఆర్ మైనస్ ఈ 3 బై రూట్ ఎన్ అని నేను క్యాపిటల్ ఏ అనుకుంటున్నాను. క్యాపిటల్ ఏ, ఒక్క నిమిషం, A1 అనుకోవచ్చు. ఏ వన్ సిగ్మా. ఒక్క నిమిషం అండి. ఏ అనుకోండి, A1 తర్వాత చూద్దాం. ఏ ఏ ఏ సిగ్మా వేర్ ఏ ఈక్వల్ టు 3 డివైడెడ్ బై రూట్ ఎన్. ఈ ఏ అనేది ఏంటంటే టేబుల్ వాల్యూ. ఎన్ ప్లేస్లో 2 కానీ 3 కానీ 4 కానీ అప్ టు 25 వరకు సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చిన వాల్యూస్ని టేబుల్ వాల్యూస్లో ముందుగానే మెన్షన్ చేస్తారు. సో దేర్ ఫోర్ వాట్ ఈస్ ద అప్పర్ కంట్రోల్ లిమిట్ హియర్? అప్పర్ కంట్రోల్ లిమిట్ ఆఫ్ ఎక్స్ బార్ ఏంటంటే మ్యూ ప్లస్ ఏ సిగ్మా. నెక్స్ట్ లోయర్ కంట్రోల్ లిమిట్ ఆఫ్ ఎక్స్ బార్ ఏంటి అంటే మ్యూ మైనస్ ఏ సిగ్మా. సెంట్రల్ లైన్ ఆఫ్ ఎక్స్ బార్ ఏంటంటే మ్యూ. సెంట్రల్ లైన్ ఎక్స్ బార్ మ్యూ. నెక్స్ట్ కేస్ 2 గురించి మాట్లాడు. కేస్ 2 ఏంటి అని చెప్పాను, అక్కడ కేస్ 1 అనేది మ్యూ అండ్ సిగ్మా అనేది నోన్ అయితే అంటే ఇదేంటి మ్యూ అండ్ ఇఫ్ మ్యూ అండ్ సిగ్మా స్క్వేర్ ఆర్, లేకపోతే సిగ్మా స్క్వేర్ అనొచ్చు, లేకపోతే సిగ్మా అనొచ్చు. సిగ్మా ఆర్ అన్నోన్. మరి అన్నోన్ అయితే వాటి ప్లేస్లో వాటి యొక్క రెస్పెక్టివ్ ఎస్టిమేటర్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి కదా. మనకి కంట్రోల్ లిమిట్స్ ఇవి మ్యూ ప్లస్ ఆర్ మైనస్ 3 ఇంటూ సిగ్మా బై రూట్ ఎన్. మరి మ్యూ అంటే ఏంటి, సిగ్మా అంటే ఏంటి? నేను ఆల్రెడీ చెప్పుకుంటూ వచ్చాను. నేను పారామీటర్స్ అన్నోన్ అయినప్పుడు ఇక్కడ ఉన్న మీన్ చార్ట్, రేంజ్ చార్ట్కి హెల్ప్ తీసుకుంటున్నాను. కాబట్టి హియర్ ఐఎమ్ టేకింగ్ ద సమ్ రిలేషన్స్ ఆఫ్ సిగ్మా అండ్ ఆర్. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు D2 సిగ్మా, స్టాండర్డ్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు D3 సిగ్మా. వీటి యొక్క హెల్ప్ తీసుకుంటున్నాను. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు D2 సిగ్మా, స్టాండర్డ్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు D3 సిగ్మా. చూడండి ఇక్కడ మ్యూ గురించి మాట్లాడాను. సో ఐఎమ్ టేకింగ్ ద స్టెప్ 2. వాట్ ఈస్ ద స్టెప్ 2 హియర్? ఎక్స్ డబుల్ బార్ ఓవరాల్ మీన్ కదా, ఈ ఎక్స్ డబుల్ బార్ తీసుకున్నాను. ఎక్స్ డబుల్ బార్ ఈక్వల్ టు 1/k ఇంటూ summation is over I equal to 1 to k x bar I. Taking expectation on both sides. Expectation of x double bar equal to expectation of 1/k. Summation is over I equal to 1 to k x bar I. Expectation అనేది మల్టిప్లై చేసినప్పుడు 1/k ఇంటూ summation is over I equal to 1 to k expectation of x bar I. So 1/k into summation is over I equal to 1 to k expectation of x bar I. What is the expectation of x bar here? Here expectation of x bar is the mu. Expectation of x bar is the mu. So mu it is 1/k into k mu. K cancel అయితే ఏమవుతుంది mu. Expectation of x double bar equal to mu. Therefore the mu hat equal to ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, x double bar. ఎక్స్ డబుల్ బార్ ప్లస్ ఆర్ మైనస్ 3/రూట్ ఇంటూ సిగ్మా కూడా అన్నోన్ కదా. మరి సిగ్మా యొక్క హెల్ప్ సిగ్మా గురించి ఏం మాట్లాడాలి అంటే
ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు D2 సిగ్మా. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు D2 సిగ్మా. చూడండి ఇక్కడ D2 sigma. Expectation of R equal to R bar. R bar equal to D2 sigma. So therefore sigma hat equal to R bar divided by D2. R bar divided by D2. So therefore X double bar plus or minus A2 into R bar. ఇదేం సార్ A2 రాసారంటే వేర్ A2 అనేది it is in a table value. A2 equal to 3 into 3 divided by D2 into root n. So therefore what are the control limits? Here the upper control limit of X bar equal to X double bar plus A2 into R bar. Next lower control limit of X bar equal to X double bar minus A2 into R bar. Next central line of X bar equal to X double bar. ఇవి కంట్రోల్ లిమిట్స్, మీన్ యొక్క కంట్రోల్ లిమిట్స్. నెక్స్ట్ ఇది థర్డ్ స్టెప్ అండి. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ పాయింట్స్ ప్లాటెడ్. పాయింట్స్ ప్లాటెడ్ ఎలా అంటే టేకింగ్ ద ఎల్ గ్రాఫ్ లైక్ దిస్. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తీసుకున్నానండి. ఎక్స్ యాక్సిస్ మీద ఓకే శాంపుల్ నంబర్స్, వై యాక్సిస్ మీద శాంపుల్ మీన్స్, ఎందుకంటే ఇది మీన్ చార్ట్ కాబట్టి శాంపుల్ మీన్స్. హియర్ టు డ్రా ద యూసిఎల్ and LCL. The UCL and LCL are the dotted line. The CL is a bold line. And next the points are plotted like this. These points are joined. ఇలా జాయిన్ చేశాను. ఇది మీన్ చార్ట్. ఇక్కడ కన్క్లూజన్. ఫిఫ్త్ స్టెప్ ఈస్ కన్క్లూజన్. All the sample points are within UCL and LCL. వితిన్ యూసీఎల్ అండ్ ఎల్సిఎల్. ఈ పాయింట్స్ అని ఈ యూసీఎల్ ఎల్సిఎల్ మధ్యలో ప్లాట్ అయితే ప్రాసెస్ ఈస్ అండర్ కంట్రోల్. అక్కడ ప్రజెంట్ ఛాన్స్ కాసెస్ ప్రజెంట్ అయినట్టు, వాటిని మనం ఏం చేయలేము. ఓకే. నెక్స్ట్ ఇఫ్ అట్లీస్ట్ 1 పాయింట్ అబోవ్ యూసీఎల్ కానీ బిలో ఎల్సిఎల్ కానీ ఫాలో అయితే ద ప్రాసెస్ ఈస్ స్టాటిస్టికలీ అవుట్ ఆఫ్ కంట్రోల్. అక్కడ అసైనబుల్ కాజెస్ ప్రజెంట్ అయినట్టు. అసైనబుల్ కాజెస్ని మనం ఐడెంటిఫై చేసి ఎలిమినేట్ చేస్తాం. ఇది కన్స్ట్రక్షన్ ఆఫ్ మీన్ చార్ట్. దీనికి రిలేటెడ్గానే ఇక్కడ రేంజ్ చార్ట్ కూడా ఉంది కదా. రేంజ్ చార్ట్లో స్టెప్ 1 అయిపోయింది, ఎందుకంటే రేంజ్ వాల్యూస్ చేశాను. స్టెప్ 2లో ఆర్ బార్ ఫైండ్ అవుట్ చేశాను. స్టెప్ 3కి వెళ్దాం అనమాట. రేంజ్ చార్ట్ కంట్రోల్ లిమిట్స్ ఫర్ రేంజ్ చార్ట్. The standard control line is expectation of t plus or minus 3 into standard of t, where t equal to r, ఎందుకంటే రేంజ్ కాబట్టి. సో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ r ప్లస్ ఆర్ మైనస్ 3 into స్టాండర్డ్ ఆఫ్ r. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ r, స్టాండర్డ్ ఆఫ్ r ని ఇందాకే మీకు డిస్ప్లే చేశాను. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ r ఈక్వల్ టు D2 సిగ్మా, స్టాండర్డ్ ఆఫ్ r ఈక్వల్ టు D3 సిగ్మా. సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. D2 సిగ్మా ప్లస్ ఆర్ మైనస్ 3 into D3 సిగ్మా. వీటన్నిటిలోంచి కామన్ తీసేది ఏంటిది? సిగ్మా. సో D2 ప్లస్ ఆర్ మైనస్ 3D3 ఇంటూ సిగ్మా. ఇక్కడ కూడా 2 కేసెస్ ఉంటాయి. కేస్ 1, ఇఫ్ సిగ్మా ఈస్ నోన్. సిగ్మా అనేది నోన్ అయితే ఏంటి? కంట్రోల్ లిమిట్స్. నోన్ అయితే కంట్రోల్ లిమిట్స్ ఏంటి? D2 ప్లస్ ఆర్ మైనస్ 3 into D3 into సిగ్మా. అప్పర్ కంట్రోల్ లిమిట్ of R equal to D2 plus 3D3 sigma. Next, lower control limit of R equal to D2 minus 3D3 sigma. Next, central line of R equal to D3 sigma. దీన్ని క్యాపిటల్ D2 ప్లస్ D3ని క్యాపిటల్ D2 అంటారండి. క్యాపిటల్ D2 అనొచ్చు. వేర్ క్యాపిటల్ D2 ఈక్వల్ టు స్మాల్ D2 ప్లస్ 3 into స్మాల్ D3. ఇక్కడ ఉన్న మైనస్ ఉన్న టర్మ్ని ఏమంటారంటే క్యాపిటల్ D1 సిగ్మా. ఈ D1 D2 ఏంటంటే ఇట్ ఈస్ ఏ టేబుల్ వాల్యూస్ మనకు ఆల్రెడీ ఇస్తాడు అనమాట. కేస్ 2 మనం ప్రాబ్లం ఏం చేయట్లేదు, దాని గురించి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి వేరే D1 and D2 వీటి గురించి రాసి D1 ఈక్వల్ టు D2 మైనస్ 3D3, D2 ఈక్వల్ టు D2 ప్లస్ 3D3. దీస్ ఆర్ ద టేబుల్ వాల్యూస్. సింప్లీ కంప్లీట్ అయిపోయింది.
ఇఫ్ సిగ్మా ఈజ్ అన్నోన్ అయితే, అన్నోన్, సిగ్మా ఈజ్ అన్నోన్, వాటి ప్లేస్లో మనం వాటి యొక్క రెస్పెక్టివ్ ఎస్టిమేటర్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి. యాక్చువల్ కంట్రోల్ లిమిట్స్ ఏంటి? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఆర్ ప్లస్ ఆర్ మైనస్ 3 ఇంటూ స్టాండర్డ్ ఆఫ్ ఆరే కదా. అసలు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు డి టూ సిగ్మా సబ్స్టిట్యూట్ చేయట్లేదు డైరెక్ట్గా. ఇందాక ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు డి టూ సిగ్మా సబ్స్టిట్యూట్ చేశాను. ఇక్కడ అలా సబ్స్టిట్యూట్ చేయట్లేదు, డైరెక్ట్గా ఏం తీసుకుంటున్నాను, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఆర్ అంటే ఆర్ బార్ అని పెట్టాను. ప్లస్ ఆర్ మైనస్ 3 ఇంటూ స్టాండర్డ్ ఆఫ్ ఆర్ అంటే డి త్రీ సిగ్మా. మరి సిగ్మా అన్నోన్ కదా, మరి ఆ సిగ్మా యొక్క హెల్ప్ ఏంటి, ఎలా తీసుకోవాలి సిగ్మా ప్లేస్లో అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు డి టూ సిగ్మా అండి. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఆర్ని ఆర్ బార్ అని రాయొచ్చు. సిగ్మా హ్యాట్ ఈక్వల్ టు ఆర్ బార్ బై డి టూ. ఇందాక మనం మీన్ చార్ట్ అదే రాసింది, సిగ్మా హ్యాట్ ఈక్వల్ టు ఆర్ బార్ బై డి టూ. సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. హియర్ ఆర్ బార్ ప్లస్ ఆర్ మైనస్ 3 ఇంటూ 3d3 ఇంటూ ఆర్ బార్ డివైడెడ్ బై d2. సో ఆర్ బార్ అనేది కామన్ ఇస్తే 1 ప్లస్ ఆర్ మైనస్ 3d3 డివైడెడ్ బై d2 ఇంటూ ఆర్ బార్, సారీ ఆర్ బార్. హియర్ అప్పర్ కంట్రోల్ లిమిట్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు 1 ప్లస్ 3d3 డివైడెడ్ బై d2 ఇంటూ ఆర్ బార్. నెక్స్ట్ లోయర్ కంట్రోల్ లిమిట్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు 1 మైనస్ 3d3 డివైడెడ్ బై d2 ఇంటూ ఆర్ బార్. సెంటర్ లైన్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు ఆర్ బార్. ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఈ విత్ ఇన్ బ్రాకెట్లో ఉన్నదని క్యాపిటల్ D4 ఆర్ బార్. ఆల్రెడీ ఇక్కడ D2 D1 అయిపోయింది, ఇక్కడ విత్ ఇన్ బ్రాకెట్లో ఉన్నదని D3 ఆర్ బార్. ఓకే, ఇది మనకున్న కంట్రోల్ లిమిట్స్ ఫర్ రేంజ్ చార్ట్. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్, పాయింట్స్ ప్లాటెడ్. Points plotted. Taking the L graph like this, x-axis, y-axis. On the x-axis మీద sample number, y-axis మీద sample range అండి. sample range తీసుకుంటాం. To draw the UCL, LCL and after that CL. The points are plotted like this. These points are joined. Okay. Next, fifth step, conclusion. All the sample points within UCL and LCL, the process is under control. Otherwise, at least one sample point above UCL or below LCL out of control. ఇది మీన్ అండ్ రేంజ్ చార్ట్. ఇప్పుడు మీన్ అండ్ రేంజ్ చార్ట్ ఎలా అయితే చెప్పుకున్నామో, మీన్ అండ్ స్టాండర్డ్ డివియేషన్ చార్ట్ కూడా సేమ్ అలానే చెప్పుకుంటాం. రీజన్ ద మీన్ అండ్ స్టాండర్డ్ డివియేషన్ చార్ట్. ఇది సెకండ్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్, మీన్ అండ్ స్టాండర్డ్ డివియేషన్ చార్ట్. Step 1. Let us take the k sample number 1, 2 and so on I and so on k. ఇవి శాంపుల్ నంబర్స్. ది రెస్పెక్టివ్ డేటా అనేది ఇలా ఉంది నా దగ్గర, x11, x12 and so on x1j and so on x1n. నెక్స్ట్ x21, x22 and so on x2j and so on x2n. నెక్స్ట్ xi1, xi2 and so on xij and so on xin and so on xk1, xk2 and so on xkj and so on xkn. Here find the means. X bar 1 mean of the first sample, x bar 2 mean of the second sample, x bar I mean of the ith sample, x bar k mean of the kth sample. Similarly find the standard deviations. S1 mean standard deviation of the first sample, S2 is the standard deviation of second sample, Si is the standard deviation of ith sample, Sk is the standard deviation of kth sample. How to find the mean? Formula ఏంటంటే x bar I equal to summation j equal to 1 to n xij divided by n. అలాగే Si equal to standard deviation under root of 1 by n into summation j equal to 1 to n xij minus x bar I whole square. Step 1 is completed. Next, step 2. Mean of the mean. How many means and k means ఉన్నాయి? So 1 by k into summation is or I equal to 1 to k x bar I.
Next, mean of the standard deviation S bar equal to how many standard deviations k, 1 by k into summation is or I equal to 1 to k si. Second step is over. Next, third step కంట్రోల్ లిమిట్స్ ఫర్ మీన్ చార్ట్. ఫస్ట్ మీన్కి చేద్దాం, తర్వాత స్టాండర్డ్ డివియేషన్ చేద్దాం. మీన్ చార్ట్. వాట్ ఈస్ ద స్టాండర్డ్ కంట్రోల్ లిమిట్స్? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ ప్లస్ ఆర్ మైనస్ 3 ఇంటూ స్టాండర్డ్ ఆఫ్ టీ, వేర్ టీ ఈక్వల్ టు it is a sample mean కాబట్టి x bar. So therefore expectation of x bar plus or minus 3 into standard of x bar. ఇందాకే మనం మాట్లాడుకున్నాం, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ బార్ అంటే మ్యూ ప్లస్ ఆర్ మైనస్ 3 ఇంటూ స్టాండర్డ్ ఆఫ్ ఎక్స్ బార్ అంటే సిగ్మా బై రూట్ ఎన్. సో ఇక్కడ కేస్ 1 అండి కేస్ 2. కేస్ 1 అక్కడ ఏదైతే వచ్చిందో అదే వస్తుందండి. 1 మినిట్ అండి ప్లీజ్. హియర్ కేస్ 1 అండి కేస్ 2. ఫస్ట్ కేస్ 1 అండి. ఇఫ్ మ్యూ అండ్ సిగ్మా ఆర్ known, mu and sigma are known అయితే what are the control limits? Here mu plus or minus 3 into sigma by root n. mu plus or minus 3 by root n నేను ఏ అనుకుంటున్నాను. అప్పర్ కంట్రోల్ లిమిట్ ఆఫ్ x bar equal to mu plus a sigma. లోయర్ కంట్రోల్ లిమిట్ ఆఫ్ x bar equal to mu minus a sigma. సెంటర్ లైన్ ఆఫ్ x bar equal to mu. నెక్స్ట్ కేస్ 2 అండి. కేస్ 2 if mu and సిగ్మా ఆర్ అన్నోన్ అయితే అప్పుడు కంట్రోల్ లిమిట్స్ ఏంటి? ఇక్కడ మ్యూ ప్లస్ ఆర్ మైనస్ 3 ఇంటూ సిగ్మా బై రూట్ ఎన్ కదా. ఓకే, ఇందాక మనం డిస్కస్ చేసాం ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ డబుల్ బార్ ఈక్వల్ టు మ్యూ దేర్ ఫోర్ ద మ్యూ హ్యాట్ ఈక్వల్ టు ఎక్స్ డబుల్ బార్. అక్కడ ఏదైతే చేసాం అదే సేమ్ ఇక్కడ ఎక్స్ డబుల్ బార్ అని రాశాను మ్యూ ప్లస్ 3 బై రూట్ ఎన్ ఇంటూ మరి సిగ్మాని ఎలా తీసుకున్నాం? ఇప్పుడు ఇందాక మీన్ రేంజ్ చార్ట్ ఎలా అయితే కేసు తీసుకున్నాం, ఇప్పుడు మీన్ చార్ట్ స్టాండర్డ్ డివియేషన్ చార్ట్ యొక్క హెల్ప్ ఎందుకు తీసుకున్నాను అంటే ఇక్కడ స్టాండర్డ్ డివియేషన్ యొక్క రిలేషన్ రాస్తాను కాబట్టి. ఏంటి ఆ రిలేషన్ అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు సి టు సిగ్మా, వేరే స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ సి ఈక్వల్ టు స్టాండర్డ్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు C3 సిగ్మా. అక్కడేమో చూడండి, ఈ రెండింటిని అబ్జర్వ్ చేయండి. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఆర్ D2 సిగ్మా, స్టాండర్డ్ ఆఫ్ ఆర్ D3 సిగ్మా. ఇక్కడేంటి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు C2 సిగ్మా, స్టాండర్డ్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు C3 సిగ్మా. ఈ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎస్ని ఎస్ బార్ అని రాయొచ్చుగా, ఎస్ బార్ ఈక్వల్ టు C2 సిగ్మా. సో దేర్ ఫోర్ సిగ్మా హ్యాట్ ఈక్వల్ టు ఎస్ బార్ డివైడెడ్ బై C2. సో హియర్ ఎస్ బార్ డివైడెడ్ బై C2. సో ఎక్స్ డబుల్ బార్ ప్లస్ ఆర్ మైనస్ A1 ఇంటూ ఎస్ బార్. ఇందాక A1 అని రాయాల, A2 అని రాశాను చూడండి. కాకపోతే ఇంకోండి A2 అని రాశాను, ఇది A1 అనమాట. ఇప్పుడు రాసేది A1, వే A1 ఈక్వల్ టు 3 by root n into C2. So what is the control limits here? The upper control limit of x bar equal to x double bar plus A1 into S bar. Lower control limit of x bar equal to x double bar minus A1 into S bar. The center line of x bar equal to x double bar. Next, fourth step, points plotted. So taking the L graph like this, x-axis, y-axis. X-axis మీద sample number, y-axis మీద we need to take the sample means. Okay, to draw the UCL, LCL and CL.
The points are plotted like this. These points are joined. If all the next fifth step conclusion. If all the points are within UCL and LCL, the process is under control. Okay, here present the chance causes. The chance causes cannot be identified, cannot be measured, cannot be eliminated. If at least one point above UCL or below LCL అయితే process is out of control. ఇది మీన్ చార్ట్. మరి స్టాండర్డ్ డివియేషన్ చార్ట్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. స్టాండర్డ్ డివియేషన్ చార్ట్లో ఉన్న స్టెప్ 1 అయిపోయింది. ఇంకో చూడండి. శాంపుల్ నంబర్స్ తీసుకున్నాం, వాటి యొక్క స్టాండర్డ్ డివియేషన్ వాల్యూస్ తీసుకున్నాం. తర్వాత మీన్ ఆఫ్ ద స్టాండర్డ్ డివియేషన్స్ అయిపోయింది. థర్డ్ స్టెప్ కంట్రోల్ లిమిట్స్. థర్డ్ స్టెప్ ఏంటంటే కంట్రోల్ లిమిట్స్. అంటే కంట్రోల్ లిమిట్స్ ఫర్ స్టాండర్డ్ డివియేషన్ చార్ట్. The general control limits are standard control limits, expectation of t plus or minus 3 into standard of t, where t equal to standard deviation s. So expectation of s or s plus or minus 3 into standard of s. ఇందాక ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎస్ అంటే మాట్లాడుకున్నాం C2 సిగ్మా ప్లస్ 3 ఇంటూ C3 సిగ్మా. సిగ్మా కామన్ తీస్తే C2 ప్లస్ 3C3 సిగ్మా. ఇక్కడ కేస్ 1 కేస్ 2 టూ కేసెస్ ఉంటాయి. కేస్ 1, ఇఫ్ సిగ్మా ఈజ్ నోన్ అయితే ఓకే C2 ప్లస్ ఆర్ మైనస్ 3 ఇంటూ C3 సిగ్మా. అప్పర్ కంట్రోల్ లిమిట్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు C2 plus 3C3 into sigma. Lower control limit of S equal to C2 minus 3C3 into sigma. Central line of S equal to C2 sigma. దీన్ని క్యాపిటల్ B2 అంటారు. ఇందాకేమో క్యాపిటల్ D2 అన్నాం, ఇప్పుడు B2 క్యాపిటల్ B2 సిగ్మా, ఇది క్యాపిటల్ B1 సిగ్మా. ఇవన్నీ టేబుల్ వాల్యూస్ అన్నమాట. నెక్స్ట్ కేస్ 2, if sigma is unknown, if sigma is unknown, అక్కడ యాక్చువల్ కంట్రోల్ లిమిట్స్ ఏంటి? ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎస్ ప్లస్ ఆర్ మైనస్ 3 ఇంటూ స్టాండర్డ్ ఆఫ్ ఎస్. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎస్ అంటే ఎస్ బార్ అని రాయొచ్చు, ప్లస్ ఆర్ మైనస్ 3 ఇంటూ స్టాండర్డ్ ఆఫ్ ఎస్. స్టాండర్డ్ ఆఫ్ ఎస్ అంటే C3 సిగ్మా. మరి సిగ్మా అన్నోన్ కాబట్టి సిగ్మా ప్లస్ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? వీ నో దట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు C2 సిగ్మా. expectation of S equal to C2 sigma. S bar equal to C2 sigma. Sigma hat equal to S bar by C2. ఇదే ఇందాక మనం ఇక్కడ కూడా సబ్స్టిట్యూట్ చేసింది. ఇదిగోండి సిగ్మా హ్యాట్ ఈక్వల్ టు S bar by C2. సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. S bar ప్లస్ ఆర్ మైనస్ 3 ఇంటూ 3C3 ఇంటూ S bar by C2. సో S bar కామన్ తీస్తే 1 plus or minus 3C3 divided by C2 into S bar. Next, upper control limit of S, 1 plus 3C3 by C2 into S bar. Next, lower control limit of S, 1 minus 3C3 by C2 into S bar. Next, central line of S, C2, sorry, only S bar and only S bar. దీన్ని క్యాపిటల్ B4 S బార్, ఎందుకంటే క్యాపిటల్ B2 B1 అయిపోయింది కాబట్టి క్యాపిటల్ B3 S బార్. ఇది కంట్రోల్ లిమిట్స్ ఫర్ స్టాండర్డ్ డివియేషన్ చార్ట్. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ ఈస్ పాయింట్స్ ప్లాటెడ్. టేకింగ్ ద ఎల్ గ్రాఫ్ లైక్ దిస్, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ మీద శాంపుల్ నంబర్, వై యాక్సిస్ మీద శాంపుల్ స్టాండర్డ్ డివియేషన్స్, శాంపుల్ SDs. టు డ్రా ద UCL and LCL, the UCL and LCL are the dotted lines, the CL is a bold line. The points are plotted like this. Those points are joined like this. Next, fifth step is conclusion. If all the sample points within UCL and LCL, the process is under control. If at least one point above UCL కానీ below LCL కానీ అయితే out of control అంటారు. Okay, this is the our topic అండి. ఒక్క నిమిషం. ఓకే, దీంతో మనకి ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది ఈ యూనిట్లో. సెకండ్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో చేస్తానండి. సెకండ్ పార్ట్. థ్యాంక్ యూ.